హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆకుకూర కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ కర్రీ మనకు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ చేసుకోవడం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఆకుకూర చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 4 పెద్ద కట్టలు తోటకూరను 3-4 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 వంకాయలు, 2 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. తరువాత చిన్న ఉసిరికాయ సైజంత చింతపండును కూడా వేసుకోవాలి. తరువాత ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత ఆకుకూర ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఆకుకూరను ఇలా మెదుపుకున్న తర్వాత అందులో మరో గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఆకుకూరని మరీ పేస్ట్లా మెదపకుండా కొంచెం బరకగా మెదుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత తోటకూర ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 6 వెల్లుల్లి రెప్పలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఇప్పుడు తోటకూరను తాలింపులో 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత తాలింపులో తోటకూర ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ తోటకూర పులుసు కూర అన్నం ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే తోటకూర కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.